ఉధాన్పూర్ గ్రామంలో 2 జాతుల వాళ్లు నివసిస్తారు. ఒకరు ఉన్నతమైన జాతికి చెందిన ధనవంతులు, మరికొంతమంది చాకలి జాతికి చెందిన పేదవాళ్లు. గొప్ప జాతికి చెందిన ధనవంతులు ఎప్పుడూ కూడా తమ గ్రామంలో ఉన్న పేదవాళ్లని నానా మాటలు అంటూ ఉంటారు. దాంతోపాటు వాళ్లని అవమానించడానికి పేదవాళ్లైన ప్రతి ఒక్కరి పేరు వెనుక నీచమైన పదాలని తగిలిస్తూ ఉంటారు. ఒకరోజు పేద జాతికి చెందిన ఒక అబ్బాయి సోహన్ గొప్ప జాతికి చెందిన వాళ్ల ఆఫీసులో ఉద్యోగానికి వెళ్తాడు. సార్, నా పేరు సోహన్. నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. నీ పేరేంటి? సార్, నా పేరు సోహన్. నీ పేరు సోహన్ లాల్. నువ్వు తక్కువ జాతికి చెందిన వాడివి, అందుకని నీ పేరు వెనక లాల్ పెట్టుకోవాలి. అన్నట్టు నీకు తెలుసు కదా, మా ఆఫీసులో తక్కువ జాతి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. వెళ్ళిక్కడి నుంచి. కానీ సార్, నా దగ్గర డిగ్రీ ఉంది. నాకు ఆఫీసులో చేసే పనులన్నీ వచ్చు. నీ దగ్గర డిగ్రీ ఉన్నా లేక బంగారు బిస్కెట్ ఉన్నా దాంతో నాకు పనే లేదు. నువ్వు తక్కువ జాతికి చెందినవాడివి కదా. ఆ విధంగా తనకి అవమానం జరగడం చూసి సోహన్ సైలెంట్గా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాడు. సోహన్ బాగా చదువుకున్న తెలివైన అబ్బాయి. ధనవంతులు ఎవ్వరూ కూడా తనకి వాళ్ల ఆఫీసులో ఉద్యోగం ఇవ్వరు. ఇవాళ్ల ఆఫీసులో జరిగిన అవమానం కారణంగా సోహన్ ఏడవటం మొదలు పెడతాడు. తను ఏడవటం చూసి ఒక తక్కువ జాతి అబ్బాయి సునీల్ తన దగ్గరికి వెళ్తాడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది నాకెక్కడా ఉద్యోగం దొరకడం లేదు. ఓహో, అదే విషయం. నీకు తెలీదా? మన తక్కువ జాతి వాళ్ళకి ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. కానీ నేనేమీ చదువురాని మొద్దును కాదు. చదువుకున్నాను. నా దగ్గర డిగ్రీ కూడా ఉంది. నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా సరే వాళ్ళు దీనిని అసలు పట్టించుకోరు. సరిగ్గా చెప్పావు నువ్వు. ఇవాళ నేను ఒక గొప్ప జాతి వాళ్లకు చెందిన ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్ళాను. అక్కడ అతను నన్ను అవమానించి బయటకు గింటేశాడు. మన తలరాతలో ధనవంతుల బట్టలు ఉతకాలని రాసిపెట్టుంది. వాళ్లతో మనం ఆఫీసులో కూర్చుని పనిచేయడం కాదు. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ విషయాన్ని తెలుసుకో. చాకలి రేవుకి బట్టలు ఉతకడానికి వచ్చేశాయి. సోహన్ అర్థం చేసుకుంటాడు తనకి ఉద్యోగం దొరకదు అని. అందుకని తను మరుసటి రోజు నుంచి చాకలి రేవుకి బట్టలు ఉతకడం కోసం వెళ్తాడు. తక్కువ జాతి వాళ్లందరూ కూడా రోజంతా కష్టపడి చాకలి రేవులో ధనవంతుల బట్టలను ఉతికి తన సంపాదనను కొనసాగిస్తూ ఉంటారు. కాని ఒకరోజు ఉన్నట్టుండి కొంతమంది ధనవంతులు చాకలి రేవు ముందు కార్ఖానా పెట్టడం కోసం వస్తారు. తక్కువ జాతి చాకలి వాళ్లందరినీ చాకలి రేవుని ఖాళీ చేయమని బెదిరిస్తారు. మేము ఇక్కడ ఈ మైదానంలో పెద్ద కార్ఖానా పెట్టబోతున్నాం. మీరందరూ ఈ చాకల రేవుని వదిలేసి ఇక్కడి నుంచి ఇంకొక చోటుకు వెళ్ళండి. కాని ఈ చాకల రేవు మాది కదా. మేము దీన్ని వదిలేస్తే మేమేం తినాలి? ఎలా బతకాలి? నువ్వే కదా ఆ రోజు మా ఆఫీస్కి ఉద్యోగం కోసం వచ్చావు. అవును, నేనే. నేను చదువుకొని డిగ్రీ సంపాదించిన తర్వాత కూడా మీరు నన్ను ఉద్యోగంలో పెట్టుకోలేదు. నీకు నోరు చాలా ఎక్కువయింది. మర్చిపోయావా నువ్వు తక్కువ జాతి వాడివని? ఎలా మర్చిపోగలను సార్? దానివల్లే కదా అన్ని అర్హతలుండి కూడా నేను ఇక్కడ చాకల రేవులో పనిచేస్తున్నాను. కానీ నీకు డిగ్రీ లేకున్నా కూడా ఆఫీసులో కుర్చీలో కూర్చొని కష్టపడకుండా జీతం తీసుకుంటున్నావు. ఎంత పొగరు నీకు! నీ సంగతి తర్వాత తెలుస్తాను. మీరు గనక ఈ చాకల రేవుని ఇవాళ ఖాళీ చేయకపోతే మిమ్మల్ని ఈ ఊరు నుండి గెంటిచ్చేస్తాను. ఆ మాట చెప్పి దీపక్ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తక్కువ జాతి వాళ్లందరి దగ్గర చాకలి రేవు దగ్గర పనిచేయడం తప్ప ఇక సంపాదనకి వేరే ఏ దారి లేదు. అందుకని వాళ్ళు చాకలి రేవుని ఖాళీ చెయ్యరు. అప్పుడు దీపక్ ఒక పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. సర్పంచ్ గారు, మేము చాకల రేవుకి ఎదురుగా ఉన్న మైదానంలో కార్ఖానా పెట్టాలనుకుంటున్నాము. కాని ఆ చాకల రేవు కారణంగా గొప్ప జాతికి చెందిన వాళ్ళందరూ ఆ కార్ఖానాలో ఉద్యోగం చేయటానికి ముందుకు రావడం లేదు. సర్పంచ్ కూడా గొప్ప జాతికి చెందిన వ్యక్తి. అందుకని అతను దీపక్ మాటలు విని తక్కువ జాతికి చెందిన వాళ్లందరినీ చాకలి రేవుని ఖాళీ చేయమని చెప్తాడు. అక్కడ గనక కార్ఖానా పెడితే మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకని మీరందరూ ఆ చాకల రేవును ఖాళీ చేసి అక్కడి నుంచి మరో చోటుకు వెళ్ళిపోండి. ఇదే పంచాయతీ తీర్పు. సర్పంచ్ గారు, చాకలి రేవు ఎదురుగా కార్ఖానా ఉంటే దానివల్ల కలిగే నష్టమేంటి? నువ్వు పంచాయతీ తీర్పును అవమానించి
పంచాయతీని వేలెత్తు చూపిస్తున్నావు. అయ్యా, చాకల రేవును ఖాళీ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం తింటాం? దాని గురించి మీరే ఆలోచించుకోండి. ఎక్కడికి వెళ్లాలో, ఏం తినాలో. కానీ పంచాయతీ నిర్ణయం మాత్రం ఇదే. మీరు ఆ చాకల రేవును ఖాళీ చేయాలి. తక్కువ జాతి వాళ్లందరూ కూడా పంచాయతీ తీసుకున్న నిర్ణయం వల్ల చాకలి రేవుని ఖాళీ చెయ్యాల్సి వస్తుంది. అందరూ కూడా తమ వస్తువులన్నిటినీ తీసుకొని కొండ ప్రాంతానికి వెళ్ళిపోతారు. కొండ ప్రాంతంలో సెలయేరు దగ్గర పనిని మొదలు పెడతారు. సోహన్ కూడా బట్టల్ని ఉతకడం కోసం అక్కడ ఒక రాయి మీద బట్టని కొడుతుంటాడు. దాంతో రాయి మీద ఉన్న మట్టంతా శుభ్రమవుతుంది. ఆ రాయి మెరవడం మొదలు పెడుతుంది. సోహన్ కసలు ఏమీ అర్థం కాదు. తను సూర్యోదయం కారణంగా సూర్యుడి కిరణాలు రాయి మీద పడ్డం వల్ల ఆ రాయి మెరుస్తోంది అనుకుంటాడు. తను తన స్నేహితుడు సునీల్ని పిలుస్తాడు. సునీల్, ఇలా చూడు. ఈ రాయి సూర్యుని కిరణాల వల్ల ఎలా మెరుస్తుందో చూడు. రాయి మెరుపును చూడ్డం కోసం సునీల్ అక్కడికి చేరుకుంటాడు. అది చూసి తను ఆశ్చర్యపోతాడు. ఇది సూర్యుడి కిరణాల వల్ల మెరవడం లేదు, ఇది బంగారు రాయి. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నేను ఎన్నో ఏళ్ల క్రితం ఒక బంగారు దుకాణంలో పనిచేశాను. బంగారు మెరుపుని నేను పూర్తిగా గుర్తించగలను. సరే, పద చూద్దాం ఇంకా ఎన్ని రాళ్లున్నాయో ఏమో. సోహన్ ఇంకా సునీల్ కొండ ప్రాంతంలో ఉన్న వేరే రాళ్ల మీద కూడా తడి బట్టలతో కొడతారు. దాంతో వాటికి ఉన్న మట్టి మొత్తం తొలగిపోతుంది. అన్ని రాళ్లు బంగారు రాళ్లుగా మారిపోతాయి. భలే ఉంది, ఇది చమత్కారంలా ఉంది. ఈ కొండ మొత్తం బంగారు కొండలాగా ఉంది. అవును, మనం ఈ బంగారాన్ని నమ్మి మన అందరి కోసం పక్కా ఇళ్లు కట్టుకోవచ్చు. అలాగే వ్యాపారం కోసం పెద్ద కార్ఖానా కూడా కట్టుకోవచ్చు. తక్కువ జాతి వాళ్లందరూ కూడా కొండ నుంచి కొంత బంగారం తీసుకుని పట్నానికి తీసుకువెళ్లి అమ్ముతారు. దాంతో వచ్చిన డబ్బులతో తమ కోసం పక్కా ఇళ్లను కట్టుకుంటారు. సునీల్ ఇంకా సోహన్ బంగారాన్ని అమ్మిన డబ్బులతో ఒక కొత్త కార్ఖానాని తెరుస్తారు. మరొక వైపు దీపక్ ఇంకా మిగతా ధనవంతుల కార్ఖానా ఆర్థిక పరిస్థితి కారణంగా మూతబడిపోతుంది. ఇక ఎప్పుడైతే వాళ్లకి బంగారు చాకలి రేవు గురించి తెలుస్తుందో అప్పుడు ధనవంతులందరూ కూడా బంగారాన్ని తీసుకోవడానికి కొండకు వెళ్తారు. దీపక్ తక్కువ జాతి వాళ్లకు తెలియకుండా తన జేబులో బంగారాన్ని నింపుకుంటాడు. కాని తను అలా చేయడం సునీల్ చూసేస్తాడు. దొంగ దొంగ! సునీల్ గొంతు విని తక్కువ జాతి వాళ్లందరూ దీపక్ని కొట్టడానికి అక్కడికి చేరుకుంటారు. కాని అప్పుడే సోహన్ మధ్యలోకి వస్తాడు. ఏమైంది సార్? మీరు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనేమి దొంగన కాను. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల మా కార్ఖానా మూతపడాల్సి వచ్చింది. మా డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి. మేమందరము ఇళ్లు అమ్ముకునే పరిస్థితికి చేరుకున్నాము. మీరు కంగారు పడకండి, మీరు మా కార్ఖానాలో పనిచేయొచ్చు. నన్ను క్షమించు, నేను నా ఆఫీసులో నిన్ను చాలా అవమానించాను. ఏం పర్వాలేదు, నేను దానిని ఎప్పుడో మర్చిపోయాను. సోహన్ దీపక్ ఇంకా మిగతా ధనవంతులందర్నీ కూడా క్షమిస్తాడు. ఆ తర్వాత ధనవంతులందరినీ తన కార్ఖానాలో ఉద్యోగంలో పెట్టుకుంటాడు. ఇక ఇప్పుడు తక్కువ జాతి ఇంకా ధనవంతులు అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. సోన్పూర్ ఒక విచిత్రమైన రహస్యమైన ఊరు. ఆ ఊర్లో ఎక్కడ చూసినా బంగారుమయమే. ఆ ఊర్ని ఒక రాక్షసుడు శాసిస్తుంటాడు. ఆ రాక్షసుడు ఊర్లో ఉన్న జనాలనన్నీ భయపెట్టి వాళ్లతో పని చేయిస్తుంటాడు. ఆ రాక్షసుడు ఒక బానిసలు ఆ పనిచేసే వాళ్ళందర్నీ చాటీతో కొడుతూనే ఉంటారు. అరే త్వరగా త్వరగా పని పూర్తి చేయి. ఎవరైనా పని ఆపారో మీ ఒక తోలు ఒలిచేస్తాను. ఇక్కడ అందరి మీద కొంచెం దయ చూపించండి. నాకు బాగా ఆకలిస్తుంది. మీరు పని అంతా పూర్తి చేసే వరకు మీకు ఆహారం దొరకదు. ఇది మా దొరగారి ఆర్డరు. ఇంకెక్కువేమీ ఆలోచించకుండా పోయి మీ పనులను పూర్తి చేయండి. ఆ జాటి ఒక శబ్దం వినగానే అక్కడ పనోళ్లంతా బాగా పనిచేయడం మొదలుపెడతారు. ఆ రాక్షసుడు ఒక ఫ్యాక్టరీలో చాలామంది పనోళ్లు పనిచేస్తూ ఉంటారు. కొంతమంది ఆ బంగారాన్ని కరిగించి బంగారు ఇటుకలు తయారు చేస్తూ ఉంటే ఇంకొంతమంది ఆ ఇటుకల్ని ఒకచోట్నుంచి ఇంకొక చోటికి మోసుకెళ్తారు. వాళ్లందర్నీ గమనించేది కొంచెం కూడా జాలి లేని ఆ రాక్షసుడి బానిసలు మాత్రమే. వాళ్ళు పనివాళ్లను చాటితో కొడుతూనే ఉంటారు.
అయ్యో దేవుడా, మమ్మల్ని కాపాడు దేవుడా, మమ్మల్ని ఈ నరకం నుంచి తప్పించండి. ఇక్కడికి అసలు ఎవ్వరు రారు, ఎవ్వరు కూడా రాలేరు. ఇక్కడ కేవలం నా రాజ్యం మాత్రమే, నా రాజ్యం. నీ యొక్క ఫిర్యాదు ఇక్కడ ఎవరు వినలేరే ముసల్దానా. ఓ బలశాలి ఆంజనేయ, ఈ రాక్షసుడి యొక్క అరాచకాన్ని ఆపడానికి రావయ్యా. మా పైన దయ చూపించండి ఆంజనేయ. ఆ వయసైన ముసలామె ఒక మాటలు ఆంజనేయుడికి వినిపించింది. నా భక్తులు కష్టంలో ఉన్నారు, నేను తప్పకుండా వాళ్ళని కాపాడాలి. ఆంజనేయ ఒక చిన్న అబ్బాయిలాగా మారారు. అతను సోన్పూర్కి ఎగురుకుంటూ వస్తారు. రాక్షసుడొక బానిస ఆ ముసలామెని చాటితో కొట్టాలి అని వెళ్ళినప్పుడు ఆంజనేయ మధ్యలోకొచ్చి ఆ జాటిని పట్టుకుంటారు. ఆగండి ఆగండి ఆగండి, ఆ ముసలావణ్ణి ఎందుకు కొడుతున్నారు? ఆమె యొక్క వయసును చూసి నీకు కరుణ రావట్లేదా? నేను రాక్షసు జాతికి చెందినవాడిని, మాకు ఎవరిపైన కరుణ రాదు. అలాంటి ముసల్దాని మీద, అలాగే నీ మీద కూడా. ఆ రాక్షసుడొక బానిస ఆ చాటిని తీసుకుని హనుమంతుణ్ణి కొడుతూనే ఉంటాడు. ఆంజనేయ నవ్వుతూనే ఆ నొప్పిని తట్టుకుంటూ ఉంటారు. అయ్యయ్యో, ఆపవయ్యా, ఆ పిల్లాణ్ణి చంపేస్తావా ఏంటి? ఈ అరాచకాల్ని ఆపండ్రా రాక్షసుడా. నోరు మూసుకుని నీ యొక్క పని చూడు. సరే, మేము పని చేస్తాం, అతన్ని నువ్వు కొట్టకు. సరే సరే. ఆ రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళంతా పనిచేయడానికి మొదలు పెడతారు. ఆ వయసైన ఆమె ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది. నాన్నా, నీకు చాలా దెబ్బ తగిలింది కదా? ఆ నాశనమైపోయేవాడు ఎంతలా కొట్టాడు, పాపం నిన్ను. ఎలాంటి సమస్య లేదమ్మా, చాలా త్రుతిలో తప్పించుకున్నారు. చాలా ధన్యవాదాలు నాయనా, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఒక పక్కన నువ్వు, ఇంకో పక్కన నా కొడుకు. సరే, పద పని చేద్దాం. ఆ వయసైన ముసలామె ఆ బంగారు పీటుకుల్ని మోస్తుంది. ఆంజనేయులు కూడా వాళ్ళతో వెళ్తారు. అమ్మా, మీరిక్కడికి ఎలా చేరుకున్నారు? ఏం చేయగలుగుతాను చెప్పు, నాకు వయసైపోయింది. మా కొడుక్కి కోడలికి నేను భారంగా ఉన్నాను. అందువల్ల వాళ్ళు నన్ను ఇంటి నుంచి తరిమేశారు. నేను చాలా రోజుల వరకు ఊరూరు తిరుగుతూనే ఉన్నాను. ఆ తర్వాత ఒకరోజు రాత్రి ఈ రాక్షసుల బానసులు నన్నిక్కడికి తీసుకొచ్చారు. అన్నా, నాకు కూడా ఇలాగే జరిగిందన్నా. రాత్రి చీకటి సమయంలో ఇంటి బయట పడుకున్నాను. వీళ్ళు నన్ను ఇక్కడికి పట్టుకొచ్చేశారు. అయితే ఇది విషయం అన్నమాట. ఆంజనేయ ఆ పనివాళ్లతో పాటు రోజంతా పనిచేశారు. తర్వాత రాత్రి సమయంలో వాళ్లతోనే పడుకున్నారు. కాని ఆయనకేదో చప్పుడవడం వల్ల ఆయన ఆ చప్పుడు వైపు వెళ్తారు. అక్కడ రాక్షసుల బానసులందరూ కూర్చొనుండడం ఆయన చూస్తారు. అరే, నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు? ఆహా, లేకపోతే ఇక్కడ చస్తానికి వచ్చాడేమో. నాకు తెలిసి వీడి యొక్క చావే వీడిని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరికి చావవుతో చూద్దాం. అది ఖచ్చితంగా ప్రభు శ్రీరామచంద్రుడే మీకు చెప్తాడు. ఈ రాముడి యొక్క భక్తుడికి వాడి యొక్క చేతుల్ని వెరక్కొట్టండి. ఇద్దరు బానసులు ఆ పిల్లాడి వైపే వస్తారు. కాని ఆంజనేయ గాలిలో పరిగెడుతూనే వాళ్ళిద్దర్నీ చంపేస్తారు. ఇదెలాంటి మాయా? మాయేం కాదు, ఇది భగవంతుడి శ్రీరామచంద్రుడి యొక్క భక్తి. అంటే ఏంటి? ఆంజనేయ వాళ్ళ నిజ స్వరూపానికి వస్తారు. తర్వాత ఆయన తన గదతో ఆ రాక్షసుడొక బానసుల్ని ఇంకా బాగా గాల్లోనే వాళ్ళని చంపేస్తారు. మీరు చాలానే పాపాలు చేశారు. ఇప్పుడు మీ యొక్క పాపాలకి శిక్ష తప్పకుండా పడాలి. ఇదంతా మా అయ్యగారు ఇచ్చిన ఆజ్ఞలో చేశాం. మమ్మల్ని వదిలేయ్, మమ్మల్ని క్షమించండి. నువ్వు చేసిన పాపానికి నీకు మాత్రమే కాదు, నీ అయ్యగారికి క్షమాపణ ఉండదు.
ఆంజనేయులు తర్వాత ఆ అందరి బానిసలు తల మీద గదతో ఒక్కొక్క దెబ్బ కొడతారు. అందరూ భూమిలోకి వెళ్ళిపోతారు. నువ్వు చేసిన తప్పుకి ఇదే శిక్ష. ఈ పురుగులు ఇవన్నీ మమ్మల్ని కొరికి కొరికి మరీ తింటాయి. ఆంజనేయ అక్కడ్నుంచి ఎగురుకుంటూ రాక్షసుడు ముందుకొస్తారు. లెగరా పాపాత్ముడా. ఆయన రాక్షసుని పైకి లేపి బాగా కొడతారు. నీకు నీ యొక్క శక్తి పైన బాగా గర్వం కదా. బంగారం కావాలా నీకు? ఆంజనేయ అక్కడే ఉన్న ఒక బంగారు స్తంభాన్ని తీసుకుని ఆ స్తంభంతోనే ఆ రాక్షసుని కొట్టి చంపుతారు. లేదు, నాకేం వద్దు. నన్ను వదిలేయండి, నాకేం వద్దు. నువ్వు ఎంతో మంది జీవితాలని నాశనం చేశావు. నిన్ను ఎట్లా వదలమంటావు? ఆంజనేయ ఆ రాక్షసుడి తల మీద కూడా కొట్టి అతన్ని భూమిలోకి పంపించేస్తారు. రాక్షసుడు క్షమించమని అడుక్కుంటాడు. కాని ఆంజనేయ అతన్ని క్షమించలేదు. తర్వాత ఆయన పనివాళ్ల దగ్గరకొస్తారు. అప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు. ఆంజనేయ వాళ్ళందర్నీ లేపి ఆకాశంలో ఎగిరిపోతారు. ఆంజనేయ అన్ని పనివాళ్లని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చేస్తారు. ఆ వయసైన ముసలామెని మాత్రం వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టకుండా ఒక వృద్ధాశ్రమం ముందు పడుకోపెట్టి అక్కడ్నించి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఆ ముసలామె కళ్ళు తెరిచి చూడంగానే చాలా ఆశ్చర్యపడుతుంది. ఎక్కడికి నేను ఎలా వచ్చాను? మహాబలి హనుమంతుడి యొక్క కృపతో ఈ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళంతా ఆయన మూలంగానే వచ్చారు. జై శ్రీ ఆంజనేయ. ఆంజనేయ తనను పూజించి ఆ బామ్మను కాపాడేశారు. మిగతా అందర్నీ కూడా జాగ్రత్తగా వాళ్ల ఇంట్లో వదిలిపెట్టి వస్తారు. రాక్షసుడు మరియు అతని బానిసలు ఇంకా భూమిలోనే ఉన్నారు. పాపం వాళ్ళు ఇక మీదట ఆ భూమి నుంచి బయటికి రావడం కుదరదేమో. ఆంజనేయ అన్నిట్నీ సరిచేస్తారు. తర్వాత అందరి ఆనందం చూసి ఆంజనేయ కూడా సంతోషిస్తారు. జై శ్రీరామ్.